ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిరిసిల్ల దగ్గరలోని సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో ఉదయం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులోని మిషనరీతో పాటు పత్తి, యారన్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 6 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని సివిల్ సప్లై గోదాం నుంచి అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న చక్కెర బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 22 బస్తాల షుగర్ బ్యాగ్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటూ మొదట రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కారు గిరిజనులు. ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతానికే యూనివర్సిటీని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మందమరి పిఎస్ లో కొత్త ఆఫీస్ తో పాటు బ్యారక్ ను ప్రారంభించారు జిల్లా ఎస్పీ తరుణ్ జోషి. బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రస్తుతం జిల్లాలో నక్సలైట్ ప్రభావం తగ్గిందన్నారు ఎస్పీ. నిరుద్యోగ యువకుల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సుమారు 20 ట్రాక్టర్లను పట్టుకున్నారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరిలో ఇసుకను తవ్వుతున్న సమాచారంతో దాడి చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమంగా గోదావరి నుంచి ఇసుక తవ్వితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. నల్గొండ జిల్లాలో నకిలీ బంగారాన్ని తాకట్టుబెట్టి బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపి పెట్టాడో ఘరానా దొంగ. భువనగిరి, కొండమడుగు, యాదగిరిగుట్టలోని కెనరా బ్యాంకుల్లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేసే గిరిధరాచారి ఆయా బ్యాంక్ బ్రాంచీల్లో నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నిర్ధారించి తనకు కావలసిన వారికి లక్షల్లో రుణాలిప్పించాడు. టైంకి డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు బంగారాన్ని వేలానికి పెట్టగా అది నకిలీదని తేలింది. క్షుద్ర పూజలతో ఖమ్మం జిల్లా పాలడుగు వణుకుతోంది. పాలడుగు నుంచి గన్నవరం వెళ్లే దారిలో గుర్తు తెలియని యువకులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో జనం భయపడుతున్నారు. గత కొంతకాలంగా నిఘా లేకపోవడంతో బొమ్మలు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.